వెల్కమ్ టు జేపీ టీవీ. ఈ మధ్య కాలం చూసుకుంటే పెట్రోల్ ధర పెరగడం వలన తక్కువ ధరకే ఈవీ బైక్స్ ని మన దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు. మాన్స్విని ఈ వెహికల్స్ వాళ్ళ ఎత్తుకైనా మన ముందుకు చాలా తక్కువ ధరకి చాలా వెహికల్స్ అయితే మోడల్స్ కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. కాలేజ్ పిల్లలకు అలాగే ఏదైనా ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా చాలా వరకు అయితే తక్కువ ధరలోనే మంచి మైలేజ్తో వెహికల్స్ అయితే మన ముందుకు వస్తున్నాయి, తీసుకొచ్చారు. వాళ్ళని ఇంకా మోడల్స్ ఏవైతే ఉన్నాయి, ఒక్కొక్క బైక్ కాస్ట్ ఎంత, ఒక్కొక్క బైక్ మైలేజ్ తీస్తున్నారు వాళ్ళని షోరూమ్ వల్ల అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీ పేరు? సార్ నా పేరు చెల్ల సంతోష్ అండి. సార్ మీద చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే చాలా వెహికల్స్ అయితే మోడల్స్ వచ్చినాయి, కానీ తక్కువ ధరకి చాలా వరకు అయితే ఎక్కడ ఇవ్వలేని ప్రైస్ కూడా మీరు ఇస్తున్నారు అని మాకు తెలిసింది. సో ఎందుకంటే తక్కువ రేటుకి ఇస్తున్నారు? సార్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము తక్కువ ధరలో ఇస్తాం సార్. బెస్ట్ క్వాలిటీ తక్కువ ధరలో ఇస్తాం సార్. ఓకే సార్, మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ మొత్తానికి వచ్చి? ఇప్పుడు మన దగ్గర మొత్తం కూడా 10 మోడల్స్ ఉన్నాయి సార్. ప్రస్తుతానికి మీ ముందు వచ్చేసి 8 మోడల్స్ నేను చూపించగలుగుతున్నాను సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే 8 ఒకటి. సరే సార్, ఒక్కొక్క బైక్ ఎంత కాస్ట్ ఉండొచ్చు, ఎంత మైలేజ్ ఉంటుంది సార్? మన దగ్గర వచ్చేసి 30,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్. 30,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు చూసుకునే బైక్ అయితే మన దగ్గర ఉంది కదండి, ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత వస్తుంది సార్ మైలేజ్? సార్ ఈ ప్రైస్ ధర వచ్చేసి 88 వెహికల్ సార్. ఇది ఎంఎస్ బ్రాండ్ వెహికల్. ఇది వచ్చేసి మనకు లిథియం బ్యాటరీ వేసుకోవచ్చు, గ్రాఫిన్ బ్యాటరీ వేసుకోవచ్చు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వేసుకోవచ్చు. ఒకవేళ లెడ్ యాసిడ్ బ్యాటరీ గ్రాఫిన్ బ్యాటరీ వేసుకున్నారంటే మీకు 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అదే లిథియం బ్యాటరీ వేసుకున్నారంటే మీకు 68,000 అవుతుంది సార్. 68,000 సార్. ఇన్ కేసు ఒకవేళ మీరు గ్రాఫిన్ బ్యాటరీ వేసుకున్నారంటే దీనికి ఒకవేళ సపోజ్ ఇన్ కేసు ఒకవేళ వేసుకున్నారంటే మీకు 40 to 50 మైలేజ్ వస్తుంది సార్. 30,000 నుంచి 35,000 ధరలో ఉంటుంది సార్. లిథియం బ్యాటరీ వేసుకుంటే 60 వర్స్ 36H బ్యాటరీస్ ఇస్తాం సార్. 80 to 100 మైలేజ్ ఇస్తాం సార్. 3 years వారంటీగా. 3 years వారంటీ. ఈ బైక్ ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉంటుంది సార్? అంటే మోడ్స్ కానీ అలాంటివి సార్ దీంట్లో వచ్చేసి మనకు మామూలుగా 1, 2, 3 అనే మోడ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని చెప్పేసి ఫస్ట్ మోడ్లో వెళ్తే మనకు 30 to 35 స్పీడ్ వస్తుంది సార్. అండ్ సెకండ్ మోడ్లో పోతే వచ్చేసి మనకు నార్మల్గా 40 to 45 స్పీడ్ వస్తుంది సార్. థర్డ్ మోడ్లో పోతే 50 to 55 స్పీడ్ వస్తుంది సార్. బట్ మేము చెప్పేది ప్రజలకు ఏంటంటే సింగిల్ మోడ్లో పోతే మనం చెప్పిన మైలేజ్ అనేది ఇవ్వగలుగుతామని చెప్పేసి ముందుగానే చెప్పేస్తాం సార్. అంటే దీని కెపాసిటీ ఎంత వరకు వస్తుంది సార్ ఈ బైక్? సార్ ఇది అరౌండ్ 160 to 180 kgs వరకు వస్తుంది సార్. సార్ ఈ బైక్ అంటే ఎంఎస్ ఈవీ బైక్స్ కంపెనీ, ఇది ఎంఎస్ మీనింగ్ ఎంత సార్? సార్ ఎంఎస్ అంటే ఏం లేదు సార్, మనస్విని ఈవీ బైక్స్ సార్. అంటే మీ ఓన్ బైక్ బ్రాండ్ సార్. ఓన్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఐకార్ సర్టిఫైడ్ అయిన బైక్స్ సార్ ఇవన్నీ. అంటే ఈ బైక్ రెండు బైక్ ఒకే మోడల్ సార్? ఇవన్నీ సార్ ఒకటే బైక్ సార్. బట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి సార్. ఇక్కడ డబల్ లైట్ అంటే నైట్ టైంలో వచ్చేసి లైటింగ్ మోడ్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది సార్, అంటే ఎక్కువ వస్తుంది. బట్ ఇది వచ్చేసి సింగిల్ లైట్ సార్. సింగిల్ లైట్ సార్. బట్ రెండు కూడా ఒకటే సార్. లైటింగ్ మాత్రం డిఫరెన్స్ వస్తుంది సార్. ప్రైస్ సేమ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది సార్. ప్రైస్ సేమ్. అంటే వారంటీ కూడా సేమ్ సార్. గ్రాఫిన్ బ్యాటరీ వేసుకోవచ్చు, లెడ్ యాసిడ్ బ్యాటరీ వేసుకోవచ్చు, లిథియం బ్యాటరీ వేసుకోవచ్చు సార్. సార్ మన దగ్గర వచ్చేసి కస్టమైజ్ సార్. ఎవరికి కస్టమర్స్ అందుబాటులో అంటే ఎవరికి ఏ విధంగా కావాలో మేము ఆ విధంగా చేసి చేయడానికి రెడీ సార్. బేసిక్ వచ్చేసి 40 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ వరకు మేము చేసి రెడీగా ఉన్నాం సార్. నెక్స్ట్ ఈ బైక్ సార్ ఎన్కే బైక్స్ సార్. ఎన్కే ఈ బైక్స్ అనేది ఇది చాలా లేటెస్ట్ మోడల్ సార్. బట్ ఇప్పుడున్న మార్కెట్లో వచ్చేసి ట్రెండింగ్గా ఇదే ఎక్కువ నడుస్తుంది సార్. వై బికాస్ ఎందుకంటే ఇది వచ్చేసి అన్బ్రేకబుల్ ఫైబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మంచి సెక్యూర్డ్ వెహికల్ సార్. సపోజ్ ఇన్ కేసు ఒకవేళ బండి కింద పడితే చేస్తే కూడా ఫైబర్ అనేది ఇరగదు సార్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైబర్ డ్యామేజ్ కాదు, ఫైబర్ డ్యామేజ్ అవ్వదు సార్. టచ్ చేస్తే చాలా శబ్దం వచ్చింది సార్. ఇది యాంటీ టెప్టింగ్ అలారం అంటారు సార్. దీన్ని అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చి టచ్ చేస్తే కూడా ఈ విధంగా మనకు అలారం అనేది మోగుతుంది సార్. అంటే సార్ ఈ బండికి ఇంకో ఫీచర్ వచ్చేసి ఏదో బైక్ ముందుకు తీసుకెళ్ళగా ముందు కదలదు అన్నారు, అంటే కేసు ఆన్ చేస్తేనే ముందుకు వస్తుంది. అదే సార్, దట్స్ యాంటీ టెప్టింగ్ అలారం సార్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మీరు బండి తీసుకున్నాను, ఇప్పుడు కస్టమర్ బండి తీసుకున్నాను అనుకోండి, బై మిస్టేక్లో ఎక్కడైనా సైడ్ లాక్ వేయకుండా వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. సెంటర్లో రిమోట్లో అనేది సెంటర్ లాక్ ఉంటుంది సార్. సెంటర్ లాక్ మనం క్లిక్ చేసేసామంటే ఎవరు అన్నోన్ పర్సన్స్ వచ్చి కూడా స్టాండ్ తీసి ముందుకు తీసుకెళ్తామంటే కూడా ముందుకు వెళ్ళాలి సార్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీచర్స్ పరంగా చూసుకుంటే దీనికి చాలా మంచి ఫీచర్స్ ఉంది సార్. నెంబర్ 1 ఒకటి ఏంటంటే జీపీఎస్ ట్రాకింగ్ ఇస్తుంది లైఫ్ టైం సార్. ఆన్ చేస్తాం తప్పకుండా. ఓకే చెప్పండి సార్, దీని ఫీచర్స్ ఏంటి బైక్? సార్ మామూలుగా బైక్స్ అనేది నార్మల్గా వచ్చేసి కీస్తో లేకుంటే రిమోట్తో ఆన్ చేసుకోవచ్చు సార్. బట్ మనం ఎన్కే వెహికల్కి వచ్చేసి 4 మోడ్స్ ఉన్నాయి సార్. అంటే బండి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి నెంబర్ 1 ఏంటంటే ఇది కామన్ సార్. ఇది వచ్చేసి కీస్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఇది ఏంటంటే రిమోట్ సార్. ఇది కామన్ సార్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు సార్. రిమోట్తో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నెంబర్ 3 క్యూఆర్ కోడ్ సార్. ఇది దీని NFC కార్డ్ అంటారు సార్. ఈ NFC కార్డ్తో మనం ఏ విధంగా ఇలా స్వైప్ చేస్తామంటే ఆన్ అవుతుంది సార్. మరి మనం ఇదే NFC కార్డ్తో మళ్ళీ ఇలా స్వైప్ చేస్తామంటే ఆఫ్ అవుతుంది సార్. ఓకే. అంటే ఇది స్కానర్తో కూడా జస్ట్ ఆన్ చేసుకోవచ్చు, జస్ట్ కీ లాగే ఇంకా బైక్ దీంతో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి దీంతో ఆన్ చేసి దీంతో ఆఫ్ చేయాలండి సార్. మనం దేంతో ఆన్ చేస్తామో దాంతో ఆఫ్ చేయాలి సార్. ఓకే. అంటే రిమోట్తో ఆన్ చేస్తే రిమోట్ ఆన్ చేయాలి, కీస్ ఆన్ చేసి కీస్ ఆన్ చేయాలి, స్కానర్తో ఆన్ చేస్తే స్కానర్. అంటే ఇప్పుడు వరకు అయితే మీకు 3 విధాలుగా చూపిస్తాను సార్ బండి ఆన్ ఆఫ్ చేయడానికి. అండ్ 4వది వచ్చేసి మొబైల్ సార్. మొబైల్ నుంచి మనం బండి ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు సార్. అంటే మొబైల్ నుంచి యాప్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఒక యాప్ ఇస్తాం సార్ దీనికి. ఎన్కే అనే యాప్ ఇస్తాం. ఆ యాప్లో నుంచి మనం ఇన్స్టాల్ చేసుకుంటే
ఈ ఆ ఫీచర్స్ అన్ని జీపీఎస్ కానివ్వండి, మొబైల్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కానివ్వండి, బ్లూటూత్ కనెక్షన్ సాంగ్స్ వినడం కానివ్వండి, లేకుంటే మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, సెన్సార్ కానీ ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే చేస్తే కూడా మన మొబైల్లోనే తెలిసిపోతుంది సార్. అంటే ఈ బైక్స్ మనము సాంగ్స్ వినొచ్చు అని? సాంగ్స్ కూడా వినొచ్చు సార్, Songs సాంగ్స్ కూడా వినొచ్చు అంటే ఇది స్పీకర్స్ ఎన్ని ఉంటాయండి వీటికి? సార్. ఒక స్పీకర్ ఉంటుంది సార్, ఒక ఒక స్పీకర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా బండి మీద వెళ్తుంటాం, కంటిన్యూస్గా ఫోన్స్ వస్తుంటాయి సార్. అవును. బట్ మనం ఫోన్ మాట్లాడాలా ఇక్కడ, లేకుంటే బండి నడపాలా మనకు అర్థం కాదు. సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని బండి నుంచి డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు సార్. ఫోన్ మాడుకునే ఇది కూడా ఉంది. ఆప్షన్ కూడా ఉంది సార్, ఆప్షన్ కూడా ఉంది సార్. ఇంకే అంటే జీపీఎస్ అన్నారు, జీపీఎస్ అంటే బైక్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుస్తుంది బైక్ ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది సార్. అంటే దానికి కూడా సపరేట్ యాప్ ఉంటుందా? లేదు, అదే ఎన్కే యాప్ అనేది అందులో వచ్చేస్తుంది సార్ ఇవన్నీ కూడా. అంటే అది ఎన్ని కిలోమీటర్స్కు యూజ్ అవుతుంది సార్ అరౌండ్ 10 కిలోమీటర్ వరకు మీకు రేడియేషన్ చూపిస్తుంది సార్ ఈ జీపీఎస్ అనేది. సార్ స్టాండ్ ఉంది, అంటే లగేజ్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉన్నట్టు ఉంది, బట్ ఇది ఎంత వెయిట్ మోస్తుంది సార్ ఇది? సార్ మామూలుగా ఈవీ వెహికల్స్ అనేది 160 to 180 కేజీస్ వరకు వస్తుంది సార్. బట్ మన ఎన్కే వెహికల్ అనేది మాత్రం 300 కేజీస్ వరకు కెపాసిటీ సార్. 300 కెపాసిటీ. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇక్కడ మీకు చూపించాను చూడండి సార్, సింగిల్ లైట్ అండ్ డబుల్ లైట్ అని చెప్పేసి ఈ వెహికల్ వచ్చేసి 160 to 180 కేజీస్ వస్తుంది సార్. బట్ ఈ వెహికల్ వచ్చేసి 300 కేజీస్ వస్తుంది సార్. బట్ 300 కేజీస్ మోసే కెపాసిటీ వెహికల్ మన ఆదంలో మనదే ఫస్ట్ సార్, ఎన్కే షో. సార్ ఎక్కువగా మీ షోరూంలో సేల్ అయ్యే బైక్స్ ఏవి సార్? సార్ మా షోరూమ్లో ఎక్కువ సేల్ అయ్యి వచ్చేసి ఎన్కే జీటీఆర్ వెహికల్ సార్. అవును సార్. వై బికాజ్ ఎందుకంటే హై కెపాసిటీ వెహికల్, బరువు ఎక్కువ మోసే వెహికల్, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వెహికల్. అంటే ఇది కాస్ట్ ఎంత ప్రైస్ ఉంది సార్? ఇది వచ్చేసి 50,000 రూపాయలు సార్. స్మాల్ నెగోషియేషన్ కూడా ఉంది సార్. అంటే దీని వారంటీ? సార్ లిథియం బ్యాటరీ వేసుకుంటే 3 years వారంటీ ఇస్తాం సార్. గ్రాఫిన్ బ్యాటరీ వేసుకుంటే 1 year వారంటీ ఇస్తాం సార్. అంటే 1 year వారంటీ అంటే బ్యాటరీకి 1 year వారంటీ సార్, కంట్రోలర్కి 1 year వారంటీ, చార్జర్కి 1 year వారంటీ, మోటార్కి 1 year వారంటీ. లిథియం బ్యాటరీ వేసుకుంటే బ్యాటరీకి 3 years వారంటీ, కంట్రోలర్, చార్జర్, మోటార్ వచ్చేసి 1 year వారంటీ ఇస్తాం. ఇది వచ్చేసి మన ఎన్కేలో అవరా ప్రో అని చెప్పేసి ఒక మోడల్ వదిలేను సార్. ఇది అంటే కంపెనీ రెండు సేమ్ ఒకే కంపెనీ? రెండు ఒకటే కంపెనీ సార్, రెండు ఒకటే కంపెనీ. బట్ ఏంటంటే ఆ బండి వచ్చేసి మీకు 10/10 టైర్స్ వస్తాయి సార్. ఇది వచ్చేసి 12/12 టైర్స్ వస్తాయి సార్. బట్ దీనికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, అది స్పీడ్ కొంచెం తక్కువ వస్తుంది సార్. అది హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి మనకు ఎన్కే జీటీఆర్ అనేది మనకు 50 స్పీడ్ పోతుంది సార్. ఇది హై స్పీడ్ వచ్చేసి 60 to 70 స్పీడ్ పోతుంది సార్. ఇది బట్ దీనికి ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్? అంటే 1 to 3 మోడ్స్ ఉంటుంది సార్. 1 to 3 మోడ్స్ ఉంటుంది. 3 మోడ్సే వస్తుంది సార్. ఫస్ట్ మోడల్ వెళ్తే అదే చెప్పాను కదా సార్, 30 to 35 స్పీడ్. సెకండ్ మోడల్ వెళ్తే 40 to 45 స్పీడ్. అండ్ థర్డ్ మోడల్ పోతే 50 స్పీడ్ వస్తుంది సార్. ఈ బైక్ చెప్పండి, ఈ బైక్ మోడ్స్ ఎన్ని ఉంటాయి, ఈ బైక్ ఫీచర్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇందాక మీకు జీటీఆర్ ఏమైతే చెప్పానో సేమ్ ఫీచర్స్ వస్తుంది సార్. బట్ ఏంటంటే 12/12 టైర్స్ వస్తుంది సార్. బట్ ఇది ఏంటంటే 72 volts కింద వస్తుంది సార్. 6 బ్యాటరీస్ వస్తుంది, దానికి వచ్చేసి 5 బ్యాటరీస్ వస్తుంది సార్. ఇది 1 year వారంటీ. అంటే ఈ బైక్ ఆ బైక్ డిఫరెంట్ ఏంటంటే అసలు అంటే ఒకే కంపెనీ అనేది చూడడానికి అయితే లుకింగ్ పరంగా అయితే వేరే ఉన్నాయి, బట్ ఎక్కువగా ఇది సేల్ అవుతుంది, ఈ బైక్ సేల్ అవుతుందండి సార్. ఎక్కువగా అనేది జీటీఆర్ అనేది సేల్ అవుతుంది సార్. ఈ బైక్ వచ్చేసి అవరా ప్రో అనే మోడల్ వచ్చి అఫీషియల్గా పరంగా అయితే చాలా బాగుంటుంది సార్. లైక్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే జాబ్ హోల్డర్స్ కానివ్వండి, అది చూడడానికి కొంచెము రఫ్ అండ్ టఫ్ ఉంది కదా అనేసి కొందరు యూజ్ చేస్తుంటారు. బట్ అఫీషియల్గా యూజ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ బైక్ బెస్ట్. దీని ప్రైస్ ఎంత అండి సార్? దీని ప్రైస్ వచ్చేసి లిథియం బ్యాటరీ వేసుకుంటే మీకు 90,000 వస్తుంది సార్. గ్రాఫిన్ బ్యాటరీ వేసుకుంటే 68,000 వస్తుంది సార్. మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్, ఇది బెస్ట్ అండి సార్? మైలేజ్ పరంగా వచ్చేసి రెండు ఒకటే వస్తుంది సార్, రెండు ఒకటే వస్తుంది సార్. బట్ మన దగ్గర దొరికే అదే ఏమైతే చెప్పాను బేసిక్ ప్రైజెస్ అంటే బేసిక్ కిలోమీటర్స్ 40 మైలేజ్ నుంచి 300 మైలేజ్ వరకు మేము పెట్టి చెక్ రెడీగా ఉన్నాం సార్. బట్ వేరే షోరూమ్స్తో కంపేర్ చేసుకుంటే బట్ ఒక కంపెనీ వేరే వెహికల్ వచ్చిందంటే ఈ బ్యాటరీ సపోర్ట్ తప్పనించి వేరే బ్యాటరీ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. బట్ మన దగ్గర అలా కాదు సార్. మన వైరింగ్ డిఫరెంట్ వస్తుంది, మన ప్లాట్ఫామే డిఫరెంట్ ఉంది సార్. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము చేసుకునే ఉంది సార్. బైక్లో చూసుకునే మొత్తం అయితే ఈ బైక్ వచ్చి కొద్దిగా వెరైటీ కనిపిస్తుంది, కొద్దిగా స్పోర్ట్స్ బైక్ లా కనిపిస్తుంది. ఈ బైక్ కంపెనీ సార్ ఇది? సార్ బైక్ కంపెనీ పేరు వచ్చేసి ఎంఎస్ బ్రాండే సార్ ఇది. బట్ ఏంటంటే ఇది ఎంఎస్ బ్రాండ్లో BMW అని చెప్పేసి కొత్త మోడల్ ఉంది సార్. బట్ ఇది చూడడానికి అయితే చాలా రిచ్ లుక్గా కనిపిస్తుంది సార్. చాలా అఫీషియల్గా, చాలా రిచ్ లుక్గా, చాలా కొత్తగా మోడల్ సార్. ఇది మన ఆదంలో వచ్చేసి కంపేర్ టు ఆల్ షోరూమ్స్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఫస్ట్ వెహికల్ సార్ ఇది. దీని ప్రైస్ ఎంతండి కాస్ట్? సార్ దీని ప్రైస్ వచ్చేసి 80 to 100 మైలేజ్ ఇస్తున్నాం సార్. 85,000 ఇస్తున్నాం సార్. 85,000. ఓకే. లిథియం బ్యాటరీ 60 volts 36H బ్యాటరీ వేసి ఇస్తాం సార్. ఇది సార్ ఇప్పుడు మీరు కాస్ట్ కూడా 85,000 చెప్పినారు, కొంతమంది అయితే ఇప్పుడు దీనికి ఫైనాన్స్ పరంగా కూడా ఏమైనా ఇవ్వగలరా మీరు? ఫైనాన్స్ ఉంది సార్. బజాజ్ ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంది సార్ మన దగ్గర. బజాజ్ ఫైనాన్స్ కూడా ఇస్తున్నారా? ఓకే. అంటే డిపెండ్ అపాన్ వాళ్ళ సివిల్ బట్టి అది ఎంత డౌన్ పేమెంట్, ఎంత ఫైనాన్స్ ఇస్తామనేది దాన్ని బట్టి చెప్తాను సార్. అక్కడ ప్రతి బైక్ ఉంది, ఈ బైక్ ఒకటే బజాజ్ ఫైనాన్స్? ప్రతి బైక్ మన దగ్గర దొరికే ప్రతి బైక్స్ కూడా ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంది సార్. ఈ బైక్ ఫీచర్స్ ఏముంది సార్ వీడి? సార్ బైక్ ఫీచర్స్ అంటే నార్మల్ సార్, ఇక్కడ ఏముండదు సార్. బట్ చూడడానికి అయితే రిచ్ లుక్ ఉంటుంది. బట్ ఇది చూడండి సార్, లైటింగ్ మోడ్ చూడండి డిఫరెంట్గా వస్తుంది సార్. మొత్తం ఎల్ఈడి లైట్స్ పరంగా ఇప్పుడు చూడండి సైడ్కి రండి సార్. మన నైట్ మోడ్ ఆన్ చేస్తామంటే, లైటింగ్ ఆన్ చేస్తామంటే ఇక సైడ్ మోడ్స్ కూడా మనకు ఆన్ అవుతుంది సార్. బట్ చూడడానికి అయితే అది చాలా రిచ్ లుక్గా కనిపిస్తుంది సార్ మొత్తం అంతా కూడా. ఈ బైక్ స్పీడ్ ఎంత ఉంటుందని? సో ఈ బైక్ స్పీడ్ వచ్చి హైయెస్ట్ స్పీడ్ వచ్చి 50 స్పీడ్ పోతుంది సార్. ఇది కూడా మన ఆదంలో వచ్చి చాలా యూనిక్ మోడల్ సార్. ఇది
దీనికి సేమ్ 3 మోడ్స్ ఉంటాయండి. సేమ్ సార్ 3 మోడ్స్ సార్ 1 to 3 మోడ్ అనేది. ఫస్ట్ మోడ్ ఎంత స్పీడ్ వెళ్తుంది బైక్? ఫస్ట్ మోడ్ వచ్చేసి 30 to 35 స్పీడ్ సార్. సెకండ్ మోడ్ వచ్చేసి 40 to 45 స్పీడ్. అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి 50 to 55 స్పీడ్ వస్తుంది సార్. బట్ టైర్స్ వచ్చేసి మీకు 12x12 టైర్స్ వస్తుంది సార్ దీనికి వచ్చేసి. దీని ఫుటేజ్ కూడా చూడండి సార్, చాలా స్టైలిష్గా ఇచ్చాడు. ఒక్కసారి సార్ ఓకే, చాలా స్టైలిష్గా ఇచ్చాడు సార్. జస్ట్ ప్రెస్సింగ్. ఈ డిక్కీలో ఎంత లగేజ్ పడుతుందండి సార్ ఇది వచ్చేసి 25 లీటర్స్ డిక్కీ సార్. ఇందులో వాటర్ బాటిల్స్ అలాంటివి పెట్టడానికి అయితే ఏం లేదు? పెట్టుకోవచ్చు సార్, నో ప్రాబ్లం సార్, పెట్టుకోవచ్చు సార్. ఇదే సార్ ఇది? సార్ ఇది వచ్చేసి ఎంసీబీ సార్. ఈ ఎంసీబీ ప్రతి ఒక్క బండికి ఉన్నది సార్. వై బికాజ్ ఈ ఎంసీబీ ఎందుకు పెడతామంటే మామూలుగా వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో వచ్చేమో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఆ ఛార్జింగ్ పెట్టిన సమయంలో కరెంట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది సార్. ఆ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు బ్యాటరీ మీద ప్రెజర్ పడకుండా మనకి ఎంసీబీ అనేది ఇక్కడ ఆటోమేటిక్ ట్రిప్ అవుతుంది సార్. ఇలా ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి బండి అనేది ఆన్ అవ్వదు సార్ ఇక్కడ. సో మనకేం తెలుసుకోవాలంటే ఇక్కడ ట్రిప్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఆన్ చేసేసుకుంటే మన బండి ఆన్ చేసాక అంటే కొంతమంది అయితే ఇప్పుడు చాలా వరకు అయితే ప్రజలు మేము తెలుసుకున్న పరంగా అయితే ఈవీ బైక్స్ అంటే కనుక ఇప్పుడు ఇలా వర్షాకాలంలో కానీ వర్షాకాలంలో బ్యాటరీస్ తరచుగా పేలిపోవడము, కాలిపోవడము, ఎండాకాలంలో కూడా ఎక్కువ ఎండ పెరగడం వలన కాలిపోవడము అంటే పేలిపోవడం అలా జరుగుతున్నాయని చాలా వరకు మంది అనుకుంటున్నారు. ఈ బైక్స్కి సార్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే సార్. బట్ ఇక్కడ ఏంటంటే సార్ మనం యూజెస్ చేసే దాన్ని బట్టి సార్. యూజెస్ అంటే ఏంటి సార్, లిథియం బ్యాటరీ అనేది మామూలుగా మనము 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ తిరిగేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు సార్. మినిమం 15 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేసి మనం ఛార్జింగ్ అనేది పెట్టాలి. లేని పక్షంలో బ్యాటరీ మీరు చెప్పినట్టుగా పేలే ఛాన్సెస్ అయితే ఉంటాయి సార్. దట్ ఇంకోటి ఛార్జింగ్ పెట్టామనుకోండి వెంటనే యూజ్ చేయకూడదు సార్. ఒక 15-20 నిమిషాలు వెయిట్ చేసి మనం వాడితే మనకు మేము ఇచ్చిన 3 ఇయర్స్ కాకుండా అడిషనల్ 4 ఇయర్స్ రావచ్చు, 5 ఇయర్స్ రావచ్చు, 6 ఇయర్స్ రావచ్చు. ఈ బైక్ కూడా ఇప్పుడు మనం ఛార్జింగ్ అయితే ఎన్ని అవర్స్ పెట్టాలండి సార్? లిథియం బ్యాటరీ అనేది కామన్ సార్ 6 అవర్స్ పడుతుంది సార్. గ్రాఫిన్ బ్యాటరీ అనేది 7 to 8 అవర్స్ పడుతుంది సార్. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా అయితే బైక్ అయితే కొద్దిగా వెరైటీగా ఉంది. లేడీస్కి నచ్చే విధంగా, లేడీస్కి ఎక్కువగా ఇష్టపడే మోడల్ అయితే ఇక్కడ మన ముందుకైతే ఉంది. ఈ బైక్ డీటెయిల్స్ కూడా, ఈ బైక్ ఫీచర్స్ ఏంటి అవన్నీ మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ బైక్ కాస్ట్ ఎంత, ఈ బైక్ ఫ్యూచర్ ఏంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి పేరు వచ్చేసి దీని పేరు డైనామో కంపెనీ లీమా మోడల్ సార్. ఇది వచ్చేసి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, చాలా బెస్ట్ వెహికల్ సార్ ఇది. ఇంకోటి ఏంటంటే వెయిట్ అనేది అసలు ఉంటుంది సార్. బ్యాటరీ మనం వేసినా కూడా మనకు బండి వెయిట్ వచ్చేసి 60 నుంచి 70 కేజీల వరకు మధ్యలో ఉంటుంది సార్. బట్ వెయిట్ మోస్తుంది మాత్రం 160 to 180 కేజీస్ మోస్తుంది సార్. ఇది యాక్చువల్లీ అందరూ డౌట్ వచ్చేది అంటే ఇప్పుడు వెయిట్ తక్కువ ఉందంటే ఇంకా వెయిట్ వేయడం చాలా తక్కువ అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. బట్ ఇది వెయిట్ ఎక్కువ మోస్తుందని అంటున్నారు. అవును సార్, నిజం, వాస్తవం సార్, అది మాత్రం వాస్తవం సార్. సార్ మైలేజ్ ఎంతవరకు ఇచ్చేస్తారు ఇది? సార్ ఇది కూడా సార్ మీకు గ్రాఫిన్ కావాలంటే గ్రాఫిన్ వేసుకోవచ్చు, లిథియం కావాలంటే లిథియం వేసుకోవచ్చు. డిపెండ్ అపాన్ మీ కస్టమర్కు ఏ విధంగా మైలేజ్ కావాలో ఆ మైలేజ్ బట్టి మేము ప్రైస్ అనేది మేము డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు మామూలుగా వచ్చేసి దీనికి 60 volts 30H బ్యాటరీస్ ఇస్తున్నాం సార్. ఇది వచ్చేసి నార్మల్గా ప్రైస్ వచ్చి 85,000 పడుతుంది సార్. 70 నుంచి 80 మైలేజ్ వస్తుంది సార్. 70 నుంచి 80 వస్తుంది మైలేజ్. అంటే ఇప్పుడు ఇది కాలేజ్ అమ్మాయిలకి అయితే సరే కరెక్ట్గా సూట్ అయ్యే బైక్స్ అనుకుంటున్నారు. బెస్ట్ వెహికల్ సార్ ఇది. తర్వాత చాలా యూనిక్ మోడల్ సార్. ఒక లైటింగ్స్ చూడండి ఒకసారి, ఇక్కడ డిజైన్ చూడండి, ఇండికేటర్స్ ఒకసారి చూడండి సార్. యాక్చువల్లీ లైటింగ్ చూసుకుంటే ఎల్ఈడి చూసుకుంటే చాలా వరకు చిన్నగా కనిపిస్తుంది, కానీ లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది అంటారా? చాలా ఎక్కువ వస్తుంది సార్. మీకు ఈ డే మోడ్లో మీకు అనిపించదు సార్. నైట్ మోడ్ అయితే చాలా నీట్గా వస్తుంది సార్ అసలు లైటింగ్ వచ్చేసి. సార్ వీటిలో కలర్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఇవి? సార్ దీంట్లో కలర్స్ వచ్చేసి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మీ దగ్గర ఇప్పుడు 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీటి ఇంకా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి సార్? వీటికి ఏమైనా ఫీచర్స్ అంటే ఏముండదు సార్. నార్మల్ రెగ్యులర్ బండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది సార్. బట్ ఏంటంటే లైటింగ్ పరంగా వచ్చేసి చాలా డిఫరెంట్ వస్తుంది సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ లైటింగ్ చూస్తారు కదా, ఈ లైటింగ్ ఇక్కడ చూడండి లైటింగ్. నెక్స్ట్ సైడింగ్ చూడండి సార్ ఒకసారి. ఈ విధంగా ఎల్ఈడి లైటింగ్స్ అనేది మనకి ఇది అవుతుంది సార్. అంటే నైట్ టైం చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది సార్ ఇది. ఓకే సార్, ఇది లగేజ్ పెట్టుకోవడానికి ఎంతవరకు కెపాసిటీ సార్ ఇది? సార్ ఇది వచ్చేసి సేమ్ 20 to 25 లీటర్స్ వస్తుంది సార్. బూట్ స్పేస్ వచ్చేసి. ఓకే. వాటర్ బాటిల్ కానీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సార్ దీనికి బ్యాటరీ ఎక్కడ ఉంటుంది సార్ దీనికి? సార్ దీని బ్యాటరీ వచ్చేసి కింద ఫుటేజ్ కింద ఉంటుంది సార్ ఇది. ఓకే, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు లగేజ్ కిందనే బ్యాటరీస్ పెడుతున్నారు, వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోకూడదు అని కొంతమంది చెప్తున్నారు కదా. మన వెహికల్స్ అన్నిటి కూడా ఫుటేజ్ కింద ఉంటుంది సార్. మీరు ఆరామ్సే వాటర్ కాదు కదా, వేరే ఏమైనా పెట్టుకొని నో ప్రాబ్లం సార్ అక్కడ. అంటే మొత్తంగా వచ్చేసి ఈ బైక్ అయితే కాలేజ్ అమ్మాయిలు కానీ ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే చాలా యూస్ఫుల్. సీనియర్ సిటిజన్స్ చాలా బెస్ట్ వెహికల్ సార్ ఇది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర అయితే ఇంకొక బైక్ ఉందని చూడడానికి అయితే స్పోర్ట్స్ బైక్ లా కనిపిస్తుంది. అబ్బాయిలకి అయితే చాలా వరకు అయితే అట్రాక్షన్గా ఉంది. నాకే చూడడానికి అయితే చూసిన వెంటనే నాకే చాలా అట్రాక్షన్గా కనిపించింది బైక్. ఈ బైక్ కాస్ట్ ఎంత, ఈ బైక్ ఎంత మైలేజ్ వస్తుంది ఒకసారి తెలుసుకుందాం. ఈ బైక్ మోడల్ ఏది, ఇందుకు కంపెనీ ఏది సార్? ఈ బైక్ మోడల్ వచ్చేసి ఎంఎస్ బ్రాండ్ సార్. పేరు వచ్చేసి ఈ గరుడ అంటారు సార్ దీన్ని. ఈ గరుడ సార్. ఇది యాక్చువల్ చెప్పాలంటే స్పోర్ట్స్ మోడల్ సార్ ఇది. కానీ యూనిక్ మోడల్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది సార్. ఒకసారి లైటింగ్ చూడండి సార్. లైటింగ్ మోడ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్లింకింగ్ లైట్స్ ఉంటాయి సార్. మరి ఈ
ఈ బైక్ చూడగానే లుక్ చూస్తే కదా బాగా స్పోర్ట్స్ లా కనబడుతుందండి. ఇంకోటి వచ్చేసి అంటే మనం దీనికి ఈ బైక్ కొంచెం రఫ్ అండ్ వాడుకోవచ్చా? వాడచ్చు సార్. అంటే అబ్బాయిలు ఎందుకంటే చాలా మందికి కాలేజ్ కుర్రాలు ఎక్కువ శాతం మంది ఇలాంటి బైక్స్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఇప్పుడు ఇది ఎక్కువ ఎంత మనలో రేసింగ్ ఆ టైప్కి యూజ్ చేస్తుంటారు సార్ ఇది అంత హై స్పీడ్ వెహికల్ అయితే కాదు సార్, ఇది లో స్పీడ్ వెహికల్ సార్. ఇది ఓకే, ఇది ప్రైస్ ఎంత అండి? సార్ ఈ ప్రైస్ వచ్చి 85,000 పడుతుంది సార్. 85,000 60 అవర్స్ 30 హెచ్ బ్యాటరీ ఇస్తాం సార్. దీనికి మైలేజ్ వచ్చేసి 70 to 80 కిలోమీటర్స్ వస్తుంది సార్. 70 to 80 కిలోమీటర్స్ అవును అంటే సార్. ఓన్లీ కాలేజ్ టు అంటే లోకల్లో తిప్పడం అయితే బాగుంటుంది. లోకల్ పర్పస్ మాత్రమే సార్. బట్ ఇంకా వాళ్ళకి మైలేజ్ ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మేము చేసి ఇచ్చే రెడీగా ఉన్నాం సార్. 36 హెచ్ బ్యాటరీ, 40 హెచ్ బ్యాటరీ, 50 హెచ్ బ్యాటరీ, 60 హెచ్ బ్యాటరీ, 80 హెచ్ బ్యాటరీ, 100 హెచ్ బ్యాటరీ, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాం. ఏజ్ పెంచే కొద్దీ మైలేజ్ అనేది పెరుగుతుంది సార్. అక్కడ అంటే బ్యాటరీ కెపాసిటీ బట్టి వేసి మైలేజ్ ఎక్కువ పెరుగుతూ అవును ఉంది సార్. సో ఇది వెయిట్ ఎంత వస్తుంది సార్? ఇది సార్ ఇది 250 to 300 కేజీస్ వరకు వస్తుంది సార్. రెగ్యులర్ ఫీచర్ సార్, బట్ లైటింగ్ మోడ్ అనేది డిఫరెన్స్ వస్తుంది సార్. ఓన్లీ లైటింగ్ కూడా డిఫరెంట్. డే టైం కంటే నైట్ టైంలో మీకు వ్యూ చాలా బాగుంటుంది సార్ చూడడానికి. ఒకసారి చూడండి సార్ సైడ్కి. రెయిన్బో కలర్స్ రెయిన్బో కలర్స్ వస్తుంది. ఓకే. అండ్ లైక్ ఈ లైటింగ్ అనేది ఇక్కడ ఒకటే కాకుండా మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు వ్యూ అవుతుంది సార్. ఇక్కడ ఈ వ్యూ కూడా ఇక్కడికి వస్తుంది సార్. ఓకే. బట్ ఈ డే టైంలో మనకు సరిగ్గా కనిపించదు అనుకోండి, నైట్ టైంలో మీకు అయితే చాలా నీట్గా కనిపిస్తుంది సార్ ఇక్కడ లైటింగ్. వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్? సార్ వీటిలో వచ్చేసి 6 కలర్స్ వస్తాయి సార్. 6 కలర్స్. సార్ అంటే కలర్స్ ఏవి ఉన్నాయి సార్? ఆరెంజ్ వస్తుంది, వైట్ వస్తుంది సార్, బ్లాక్ వస్తుంది, తర్వాత పిస్తా గ్రీన్ వస్తుంది సార్, మెరూన్ రెడ్ కలర్ వస్తుంది సార్, గ్రే కలర్ వస్తుంది సార్. గ్రే కలర్. అంటే ఎక్కువ శాతం మీ దగ్గర ఎక్కువ సేల్ అయ్యే కలర్స్ ఏవి సార్? సార్ మోస్ట్లీ మెరూన్ రెడ్, గ్రే, ఆరెంజ్ సార్. రెడ్, ఆరెంజ్, గ్రీన్. అలాగే ఈ బైక్ చూసుకున్నట్టయితే కన్నా ఏ బైక్కు డిస్క్ అయితే రాలేదనుకుంటే బైక్ అయితే చూసుకుంటే 2 సైడ్ డబుల్ డిస్క్ అయితే కనిపిస్తూ ఉంది. మామూలుగా వచ్చేసి మనం ఇప్పుడైతే మీకు ఏమైతే చూపించానో సింగిల్ డిస్క్ సార్. ఫ్రంట్ వచ్చే డిస్క్ వచ్చేసి, బ్యాక్ వచ్చేసి డ్రమ్ వస్తుంది సార్. బట్ ఈ వెహికల్ వచ్చి డ్యూల్ డిస్క్ సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూల్ డిస్క్ సార్. సార్ ఈ బైక్ వారంటీ ఎన్ని ఇయర్స్ సార్? సార్ 3 years ఇస్తున్నాం సార్. 3 years. బ్యాటరీ 3 years, చార్జర్ 1 year, మోటార్ 1 year, కంట్రోల్ 1 year. సార్ అంటే వారంటీ అంటే దేనికి ఉంటుంది సార్? ఓన్ సార్ బ్యాటరీకి 3 years వారంటీ ఇస్తున్నాం సార్. చార్జర్కు 1 year వారంటీ ఇస్తున్నాం సార్. మోటార్కు 1 year వారంటీ ఇస్తున్నాం సార్. అలాగే చూసుకునేది ఈ బైక్ అయితే కానీ చాలా మందికి స్టూడెంట్స్కు అమ్మాయిలు కూడా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే చూసుకునేది కానీ ఇప్పుడు ఈ బైక్ కలర్స్ కూడా చాలా వరకు 6 కలర్స్ అయితే ఉన్నాయన్న ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఈ మన కస్టమర్స్ కోసం అయితే లగేజ్ పెట్టుకోవడానికి, హెల్మెట్ పెట్టుకోవడానికి చాలా వరకు అయితే స్పేస్, చాలా వరకు అయితే ప్లేస్ అయితే ఉంది. బుక్స్ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా ఉంది. ఇంకోటి అలాగే ఒక హెల్మెట్ కూడా పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే బుక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవడానికి అయితే ఉంది. ఆఫీస్ ఫైల్స్ ఇంకోటి ఆఫీస్ సైజ్ వస్తుంది సార్. ఇది A4 సైజ్ వరకు పెట్టుకోవచ్చు సార్. A4 సైజ్. ఓకే. ఇంకోటి అలాగే మనము చూసుకున్నట్లయితే కానీ బైక్ లుకింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు అద్భుతంగా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చిన్న బైక్, చాలా చూడడానికి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ బైక్. అలాగే ఈ బైక్ ఫీచర్ ఏంటి, ఎందుకు ఇంత చిన్న బైక్ ఉంది, ఎలా ఇవి ఎంతవరకు వెయిట్ మోస్తుందని తెలుసుకున్నాం. సార్ చెప్పేసి బైక్ చాలా చిన్నగా ఉంది, ఈ వెయిట్ మోయగలదు, ఒక మంచి వెయిట్ మోయగలంటారా? సార్ బైక్ చూడడానికి మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది కాబట్టి బట్ 120 kgs వస్తుంది సార్. ఇది 120 kgs వస్తుంది సార్. బట్ ఈ వెహికల్ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే బైక్ నేర్చుకునే వాళ్ళకి 10th క్లాస్ పిల్లలకు, 8th క్లాస్ పిల్లలకు, 5th క్లాస్ పిల్లలకు, అలాంటి వాళ్ళకి కొందరు ఏంటంటే పేరెంట్స్కి మొండి చేస్తుంటారు, నాకు సైకిల్ వద్దు, నాకు బండే కావాలని చెప్పి. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ వెహికల్ సార్. అండ్ ఆఫ్టర్ దెన్ తర్వాత వచ్చేసి పేరెంట్స్కి సార్, చిన్న పిల్లలు ఉంటారు, ఏదో LKG, UKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళకి క్యారీ రావడానికి, ఒక పాపను క్యారీ చేసుకునేసి వదిలి రావడానికి చేయడానికి బెస్ట్ వెహికల్ సార్. ఇది ఈ బైక్ కాస్ట్ ఎంత సార్? ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది కేవలం 30,000 మాత్రమే సార్. 30,000 లిథియం బ్యాటరీ సార్. ఒక మధ్య కాలం తీసుకుంటే సైకిల్ 10,000, 5,000 ఉన్నాయి, బైక్ అయితే 30,000 చాలా బెటర్ అనుకోవాలి. అవును సార్. ఇది ఇంకోటి సార్, దీంట్లో ప్రత్యేకత ఏంటంటే సార్, మనం బైక్ ద్వారా అంటే మనం ఎక్సలేటర్ పెట్టుకునేసి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందంటే మనం ఇక్కడ పెడల్ వేసుకొని కూడా మనం బైక్ నడపచ్చు సార్. అంటే సైకిల్ కూడా వాడుకోవచ్చు సార్. సైకిల్ విధంగా కూడా వాడుకోవచ్చు. ఈ బైక్ ఇటు సైడ్ మనకి పెడల్ వస్తుంది సార్. ఈ పెడల్ యూస్ చేసుకునేసి మనం సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు సార్. ఈ బైక్ చూసుకుంటే నాకు రఘువరన్ బీటెక్ సినిమాలో హీరో వాడుతున్న బైక్ అయితే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా చూసుకుంటే చాలా చిన్నగా బైక్ ఉంటుంది, ఆయన కూడా పెట్రోల్ అయిపోతే తొక్కుంటూ వెళ్ళిపోతుంటారు సైకిల్ లాగా. బట్ ఈ బైక్ కూడా సేమ్ అలాగే కనిపిస్తావు. ఎగ్జాక్ట్లీ సార్. లైక్ ఇట్ లుక్ లైక్ లూనా సార్. లూనా మోడల్. అంటే సార్ లైట్ ఇప్పుడు ఎల్ఈడి లైటింగ్ చూసుకొని చాలా చిన్నగా ఉంటుంది, లైటింగ్ అయితే ఎక్కువ వస్తుందంటారా? సార్ లేదు సార్, ఇది తక్కువ ఉంటుంది సార్ లైటింగ్ వచ్చేసి. ఇది లైటింగ్ అయితే తక్కువ ఉంటుంది సార్. బూట్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు సార్. చూడండి ఒకసారి. బూట్ స్పేస్. ఓకే. ఇందులో మనం ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళినా ఏమైనా కూరగాయలు పెట్టుకోవచ్చు, అలాగే ఏమైనా కూల్ డ్రింక్స్ అయినా తీసుకెళ్ళడానికి చాలా సులువుగా ఉంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫీచర్స్ ఏముండవు అని సార్. దీనికి ప్రత్యేక ఫీచర్స్ అంటే ఏముంటుంది సార్, నార్మల్గా ఇది వచ్చేసి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సార్, అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి. బట్ అక్కడ ఏంటంటే గ్రాఫిన్ బ్యాటరీతో 35,000, 40,000 ఇస్తున్నాం సార్. బట్ మనం వచ్చి 30,000కి లిథియం అయాన్ బ్యాటరీతో ఇస్తున్నాం సార్. కంపెనీ పేరు
సార్ ఇది ఎంఎస్ బ్రాండ్లోనే గ్రీన్ సన్నీ సార్. ఈ బైక్ కూడా మీరైతే మీరు ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నారు. అవైలబుల్ ఉన్నాయి సార్, అవైలబుల్ ఉన్నాయి సార్, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి సార్. సార్ కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఆధునిక కాకుండా మీకు ఇంకా బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు మంది ఇప్పుడు మన ఆధునిక వచ్చి కొంతమంది తీసుకెళ్ళారు కదా, కాబట్టి మీకు ఎక్కడ అక్కడ వాళ్ళకి దగ్గరలో ఏమైనా బ్రాంచెస్ ఉందంటే వాళ్ళకి వచ్చేసి మీకు తీసుకెళ్ళే ఛార్జెస్ ఉంటాయి. మీ బ్రాంచెస్ ఇంకా ఎక్కడ ఉన్నాయండి సార్? మన బ్రాంచెస్ వచ్చేసి ఆధునిక ఆధార్ అని చెప్పేసి పత్తికొండ ఉంది సార్, ఎమ్నూరులో ఉంది సార్, తర్వాత వచ్చేసి సిన్నూరులో ఉంది సార్, తర్వాత సిరుగుప్పలో ఉంది, బళ్ళారి ఉంది, తాడిపత్రి ఉంది, అంటే కరెంట్ కూడా ఉంది. కర్ణాటక స్టేట్లో కూడా ఉంది సార్ మన బ్రాంచెస్ వచ్చేసి. సార్ అక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు అయితే డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఊరు చేంజ్ అయితే మరి కాస్ట్ కూడా చేంజ్ ఉంటాయి. సేమ్ ఇదే కాస్ట్లు ఉంటాయి అక్కడ ఏమైనా దాని సేమ్ ప్రైజెస్ ఉంటాయి సార్, సేమ్ వ్యారంటీనే ఉంటాయి సార్, సేమ్ వ్యారంటీ సేమ్ ప్రైజెస్. సార్ కస్టమర్కి ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒకవేళ బైక్స్ రిపేర్ చేయంటే సర్వీసింగ్ అనేది ఎక్కడ చేస్తారు సార్? ఇప్పుడు మన షోరూమ్ వరకు అయితే మేము ఇక్కడ చేసేస్తాం సార్, బట్ అక్కడ వాళ్ళు వచ్చేసి అక్కడ షోరూమ్లో చేసేస్తాం సార్. ట్రాన్స్పోర్ట్ ఎలా అండి? సో ఇప్పుడు కొత్తగా డీలర్స్ అపార్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే 6 వెహికల్స్ 12 వెహికల్స్ తీసుకునేటట్టు ఉంటే డెలివరీ ఛార్జెస్ అని వాళ్ళే బేర్ చేసుకోవాల్సి వస్తుంది సార్. మినిమం 26 to 40 వెహికల్స్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ మేమే ఇస్తాం సార్. అట్లా అలాగే ఇంకోటి ఏమైనా ఫెస్టివల్స్ కానీ అలాంటి వారికి మీకు ఏమైనా ఆఫర్స్ పెడుతుంటారు. ఇంతకుముందు అయితే 1 lakh 3 బైక్స్ సర్వీస్ ఇచ్చారు, మంచి బైక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా అలాంటి ఏమైనా ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి దగ్గరలో? సార్ నెక్స్ట్ అదే ప్లానింగ్ చేస్తున్నాం సార్, 1,03,000 అని చెప్పేసి. ఇంతకుముందు మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పెట్టాం సార్ 1,03,000 అని చెప్పేసి 6 months వ్యారంటీ కింద పెట్టాము, 40 kilometers అని చెప్పి పెట్టాము. బట్ ఇప్పుడు వచ్చేసి సేమ్ అదే ప్రైస్లో పెట్టేసి 1 year వ్యారంటీ ఇచ్చి ఇంకా మోర్ దెన్ మైలేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం సార్. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే 1 lakh 3 బైక్స్ ఇచ్చి 6 months 3 months వారంటీ ఇచ్చారు అంతే. ఇప్పుడు 1 year వరకు వారంటీ ఇస్తున్నారు. 1 year వ్యారంటీ ఇస్తున్నాం సార్, 1 year వ్యారంటీ వరకు ఇస్తున్నాం సార్. మేము దాని గురించి ఇప్పుడు స్టడీ చేస్తున్నాం సార్. ఇప్పుడు కొంచెం సపోజ్ ఇన్ కేస్ ఒకవేళ వీలైతే కూడా లిథియం బ్యాటరీతోనే 2 years వ్యారంటీ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం సార్. కొంతమంది కూడా కొన్ని తక్కువ ధరకి ఒక బైక్ ఇస్తున్నారంటే, అంటే అది ఒక 30,000కి 1,00,000కి 3 బైకులు ఇస్తున్నారంటే అది దానికి క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. మరి మీరు చెప్పింది 1 year అయితే 1 year వరకే బైక్ నడుస్తుంది, తర్వాత ముందుకు పాడైపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు సార్. 1 year అంటే 1 year వ్యారంటీ వరకు మేము ఇస్తాం సార్. ఆఫ్టర్ 1 year వ్యారంటీ తర్వాత ఒకవేళ బ్యాటరీస్ పోతాయి సార్, బట్ మన అది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు సార్. అదే పే కట్టేసి అమౌంట్ కట్టేసి వేరే బ్యాటరీస్ తీసుకొచ్చు సార్. మళ్ళీ తీసుకున్న బ్యాటరీస్ కూడా మళ్ళీ 1 year వ్యారంటీ ఇస్తాం సార్. మళ్ళీ చూసారు కానీ మహాలక్ష్మి ఈ వెహికల్స్ వారు అయితే షోరూమ్ వారు అయితే చాలా వరకు అయితే ఆధునిక ప్రజల కోసం అయితే చాలా వరకు అయితే చాలా తక్కువ ధరలకి చాలా మంచి బైక్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. అలాగే విత్ ఈఎంఐ బజాజ్ ఫైనాన్స్తో సహా వాళ్ళు మన చేతికి అయితే బైక్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క బైక్ చూసినా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా వరకు అయితే తక్కువ రేటుకు ఎక్కువ మైలేజ్తో మన ముందుకు ఈ వెహికల్స్ మహాలక్ష్మి ఈ వెహికల్స్ వారు తీసుకొచ్చారు. మన ఓన్లీ ఆధునికే కాదు, ఎంగినూరు, పత్తికొండ, అలాగే కర్ణాటకకు సంబంధించిన సింధునూరు, బళ్ళారిలో కూడా మనకు అక్కడ ఉన్న ప్రజలు కూడా అందుబాటులో అయితే ఈ వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయని షోరూమ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వెలిగేసి దగ్గర షోరూమ్లో కాంటాక్ట్ అయ్యేసి తీసుకోవచ్చని చూస్తున్నానండి. ఇంకా మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి. JP TV.